పాకిస్తాన్లో న్యూక్లియర్ రేడియేషన్ లీక్ అవుతున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఇందుకు సంబంధించి కూడా కొన్ని ఫోటోలు అయితే ట్విట్టర్లో కొంతమంది పోస్ట్ చేస్తున్నారు. మనం చూసుకోవచ్చు, భారత్ పాకిస్తాన్లోని సర్గోదా ఎయిర్ బేస్పై దాడి చేసింది. ఈ సర్గోదా ఎయిర్ బేస్ అనేది కిరాణా హిల్స్ దగ్గరలో ఉంది. ఈ కిరాణా హిల్స్లోనే పాకిస్తాన్ అణ్వాయుధాలను భద్రపరిచినట్లయితే మనకు సమాచారం అందుతుంది. సర్గోదా ఎయిర్ బేస్పై భారత్ క్షిపణులతో దాడి చేసింది. ఈ క్రమంలోనే అక్కడ న్యూక్లియర్ రేడియేషన్ లీక్ అవుతుందని చెప్పేసి కూడా కొందరు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. ఇందుకు సంబంధించి కూడా కొన్ని ఫోటోలు, అంటే అక్కడ సరౌండింగ్స్ ప్రాంతాల్లో ఉన్న కొంతమంది ప్రజలు కూడా ఈ న్యూక్లియర్ లీక్ కావడంతో అయితే అస్వస్థతకు గురైనట్లు, వారంతా కూడా ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకున్నట్లు కూడా ఆసుపత్రికి సంబంధించి కూడా కొన్ని ఫోటోలు అయితే సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. అయితే నిజంగానే పాకిస్తాన్లో న్యూక్లియర్ రేడియేషన్ లీక్ అవుతుందా అని చెప్పేసి కూడా ప్రశ్నలు అయితే ఎత్తుతున్నాయి. మనం చూసుకోవచ్చు, ఈ భారత్ పాకిస్తాన్ మధ్య అయితే సీజ్ ఫైర్ అంటే కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. అయితే ఈ ఒప్పందం ఎందుకు సడన్గా జరిగిందని చెప్పేసి కూడా కొంతమంది ప్రశ్నలు అయితే లేవెత్తుతున్నారు. ఎందుకంటే మనం చూసుకోవచ్చు, పహల్గామ్ దాడి ఏప్రిల్ 22న పహల్గామ్ దాడి జరిగింది. అక్కడ ఉగ్రవాదులు అయితే అమాయక పర్యాటకులను చంపేశారు. ఇందులో 26 మంది ఇండియన్స్, ఒక నేపాలి జాతీయుడు ఉన్నారు. సో మొత్తం 26 మంది అయితే అక్కడ ఉగ్రవాద దాడుల్లో మృతి చెందారు. ఆ తర్వాత భారత్ కూడా చాలా చర్యలు తీసుకుంది. ముఖ్యంగా ముందుగా సింధు జలాన్ని నిలిపివేయడం కావచ్చు, అలాగే ఎగుమతులు దిగుమతులు నిలిపివేయడం కావచ్చు చేసింది. ఆ తర్వాత మే 7న ఉదయం తెల్లవారుజామున 1:44 సమయంలో అయితే పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలపై ఇండియా దాడులు చేసింది. ఈ దాడుల్లో దాదాపు 100 మంది ఉగ్రవాదులు చనిపోయినట్లు కూడా భారత్ అంచనా వేస్తుంది. ఆ తర్వాత పాకిస్తాన్ కూడా ప్రతి దాడులు చేసింది. మనం చూసుకోవచ్చు, జమ్మూ అండ్ కాశ్మీర్లో కావచ్చు, జైస్మర్లీలో కావచ్చు, అలాగే అంటే బార్డర్ ఏరియాలో బార్డర్ గ్రామాలపై పాకిస్తాన్ ఆర్మీ కాల్పులు జరిపింది. అలాగే డ్రోన్లు, మిసైళ్లతో దాడి చేసింది. ప్రతిగా భారత్ కూడా పాకిస్తాన్లోని పలు నగరాల్లో కూడా దాడి చేసింది. ముఖ్యంగా పాకిస్తాన్లోని ఎయిర్ బేస్లను అయితే ధ్వంసం చేసే దిశగా అయితే భారత్ దాడులు చేసింది. ఇందులో భాగంగానే సర్గోదా ఎయిర్ బేస్పై దాడి చేసింది. అయితే ఈ సర్గోదా ఎయిర్ బేస్కు కిరాణా హిల్స్ దగ్గర ఉన్నాయి. సో అక్కడ అణ్వాయుధాలు భద్రపరచడం, ఈ దాడి ద్వారా అక్కడ న్యూక్లియర్ రేడియేషన్ లీక్ అవుతుందని చెప్పేసి కూడా ప్రచారం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే అక్కడ అమెరికా రంగంలోకి దిగి భారత్తో సంప్రదింపులు జరిపి కాల్పుల విరమణకు ఒప్పించినట్లయితే కొంతమంది నిపుణులు అయితే అంచనా వేస్తున్నారు. ఎందుకంటే భారత్ ఇంకా దాడులు కొనసాగిస్తే అక్కడ నిజంగానే అణ్వాయుధాలు లీక్ అంటే న్యూక్లియర్ రేడియేషన్ బయటకు వస్తే అక్కడ పాకిస్తాన్ నాశనమయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో అయితే అమెరికా దీనిపై స్పందించి అయితే భారత్తో చర్చలు జరిపి అయితే కాల్పుల విరమణ ఒప్పందానికి ఒప్పించినట్లయితే మనకు సమాచారం అవుతుంది. అయితే ప్రస్తుతానికి మనకు వస్తున్న సమాచారం ప్రకారం అయితే న్యూక్లియర్ లీక్ అవుతున్నట్లయితే మనకు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. దీనిపై పాక్ ప్రభుత్వం కూడా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇటు భారత్ ప్రభుత్వం కూడా తాము అణ్వాయుధాలు ఉన్న ప్రాంతంలో దాడి చేసినట్లు కూడా ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ఇవ్వనప్పటికీ కూడా పాకిస్తాన్లో కిరాణా హిల్స్ వద్ద అయితే రేడియేషన్ అంటే అణ్వాయుధాలకు సంబంధించి కూడా రేడియేషన్ లీక్ అవుతుందని చెప్పేసి చుట్టుపక్కల ప్రాంతాలు ప్రభావితం అవుతున్నారని, వారందరినీ కూడా అక్కడ ప్రభుత్వం ఖాళీ చేపిస్తుందని చెప్పేసి కూడా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే ఇది కేవలం ఎక్స్లో మాత్రమే ఇందుకు సంబంధించి కూడా ఫోటోలు కావచ్చు, వీడియోలు కావచ్చు అయితే పోస్ట్ చేస్తున్నారు. దీనికి సంబంధించి కూడా పూర్తి సమాచారం అయితే మనకు తెలియదు. కానీ పాకిస్తాన్ వద్ద అణ్వాయుధాలు ఉన్న మాట వాస్తవమే. దాదాపు పాకిస్తాన్ వద్ద 130 అణు బాంబులు ఉన్నట్లు కూడా మన సమాచారం అవుతుంది. అంటే ఇది అక్కడ సంబంధించి కూడా అక్కడ ఒక మంత్రి కూడా కొద్ది రోజుల క్రితం తమ వద్ద అణ్వాయుధాలు ఉన్నాయి, 130 అణుబాంబులు ఉన్నట్లు కూడా ఆయన ప్రకటించారు. సో ఈ నేపథ్యంలోనే అక్కడ న్యూక్లియర్ రేడియేషన్ లీక్ అవుతుందని చెప్పేసి కూడా చాలామంది నమ్ముతున్నారు. ఎందుకంటే మనం చూసుకోవచ్చు, పాకిస్తాన్ మన దగ్గర కాకుండా ఎక్కడ న్యూక్లియర్ బాంబులను అయితే 130 బాంబులను కిరాణా హిల్స్ వద్ద ఒక సేఫ్ ప్రదేశంలో దాచి ఉంచినట్లయితే అప్పట్లో ప్రచారం జరిగింది. సో సర్గోదా ఎయిర్ బేస్కు ఈ కిరాణా హిల్స్ దగ్గరగా ఉన్నాయి. సో సర్గోదా ఎయిర్ బేస్పై ఇండియా దాడి చేసింది. ఈ దాడి కూడా ఈ న్యూక్లియర్ వెపన్స్ ఉన్న వారికి కూడా వెళ్ళింది. అందుకే అక్కడ న్యూక్లియర్ అంటే రేడియేషన్ లీక్ అవుతుందని చెప్పేసి కూడా చాలామంది అయితే అంచనా వేస్తున్నారు. అయితే మనం చూసుకోవచ్చు, ఈ న్యూక్లియర్ సంబంధించి అణుబాంబులకు సంబంధించి కూడా వాటి రక్షణ కూడా అమెరికాతో పాకిస్తాన్కు ఒప్పందం ఉంది. ఈ నేపథ్యంలోనే అమెరికాకు చెందిన ఒక విమానం అయితే ఈ రేడియేషన్కి సంబంధించి లీకేజ్ని ఆపడానికి అయితే హుటాహుటిన పాకిస్తాన్కి చేరినట్లు కూడా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. అందుకే ఇప్పటివరకు అంటే భారత్ పాకిస్తాన్ యుద్ధంలో అంటే వారి మధ్య కాన్ఫ్లిక్ట్కు మాకు సంబంధం లేదని చెప్పేసి కూడా అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ప్రకటన చేసిన కొద్ది గంటల్లోనే అమెరికా మన రంగంలోకి దిగి అయితే ఇండియా పాకిస్తాన్తో చర్చలు జరిపింది. ఇందుకు కారణం సర్గోదాలోని ఎయిర్ బేస్పై దాడి చేయడం, అక్కడ దగ్గరలో ఉన్న అణ్వాయుధాల ఈ దాడి ప్రభావం అణ్వాయుధాలపై పడడం, అక్కడ రేడియేషన్ అంటే లీక్ కావడం కూడా ఇందుకు ప్రధాన కారణం అని చెప్పేసి చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ప్రస్తుతం అయితే పాకిస్తాన్లో న్యూక్లియర్ రేడియేషన్ లీక్ అవుతుందని చెప్పేసి కూడా జోరుగా ప్రచారం జరుగుతుంది. ఇందుకు సంబంధించి కూడా పాకిస్తాన్ క్లారిటీ ఇవ్వనప్పటికీ కూడా ఇందుకు సంబంధించిన ఫోటోలు ట్విట్టర్లో వైరల్ అవుతున్నాయి. సో చూడాలి పాకిస్తాన్ నుంచి ఎలాంటి ప్రకటన వస్తుందో.